దేవుని మహిమకరుడు గాక. ప్రభు పేట కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద గాడ్. అందరికి వందనాలు. మీ చెవులు వినగలిగే చెవులుగా మార్చబడును గాక. మీ హృదయానికి పడిన కొవ్వు కరిగిపోయి గ్రహించే హృదయంగా మార్చబడును గాక. రాత్రి లాంటి హృదయము సారవంతమైన భూమిగా మార్చబడును గాక. మాంసపు గుండెగా మార్చబడును గాక. హల్లెలూయా. విత్తబడిన ప్రతి వాక్కు నీ హృదయంలో పడి అది నూరంతలుగా ఫలించును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని మహిమకరును గాక. నేను చెక్క అని కాకుండా మీకు అర్థమయ్యే రీతిలో ఒక 5 విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నాకు 5 కావాలి. నాకు ఎవ్వరు లీడర్సే కావాలి. నాకు 5 ఉంటే 5 చక్కగా ఉంటారు. 1 2 3 4 5 నాకు చక్కగా అనుకున్నాం. ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా. ఇది కొంచెం ఇది పెట్టు. నువ్వు లాస్ట్గా జరగమ్మా. ప్రాక్టికల్ థియరీ 2 నడుస్తాయి ఇప్పుడు. ప్రాక్టికల్ థియరీ అంటే క్రియారూపకంగా ఇటు మాటలతో. ఇక్కడ మాటలు నడుస్తూ ఉంటాయి, దేవుని వాక్యం నడుస్తూ ఉంటుంది. వీళ్ళు 5 లీడర్స్ ఇక్కడ ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు. ప్రైజ్ ద గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క సత్యమాలు మా ఆయన మంచిగా చేయాలి, మా ఆయన మంచిగా చేయాలనుకోండి. హల్లెలూయా. దేవుని మహిమకరుడు గాక. హల్లెలూయా. మొదటిగా ఎవరు వస్తారంటే చెప్తున్న శ్రీను బ్రదర్ వస్తాడు. 1వ దానికి 5 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు ఇప్పుడే చెప్పినప్పుడు రా. 2వది రాస్తూ చదువుతూ వింటూ వినా. 2వది రంజిత్ బ్రదర్ వస్తాడు. 3వది కుమార్ బ్రదర్ వస్తాడు. 4వది జకరే బ్రదర్ వస్తాడు. 5వది ఏలే బ్రదర్ వస్తాడు. చక్కగా అక్కడి నుంచి వీళ్ళ ప్రాక్టికల్ ఇక్కడ ఎవరు నడుస్తుంది. లేదా పప్పు రైట్. మీరు చేయవలసిన పని జాగ్రత్త చెప్తానా, చక్కగా వినండి. అర్ధ గంటలో సఫ్ అనే దేవుని వాక్యాన్ని క్లోజ్ చేస్తాను. ఆమేన్. సఫ్ అంటే కోసుడే వాక్యం. వాక్యం ఏమైనది? కోసుడే, పొడుసుడే, నరుకుడే. హల్లెలూయా. కోసుడు, కోసుడు, నరుకుడు అంటే వాక్యం అదే. మరి వాక్యంలో ఉండాల్సిన ఖడ్గం పొడుస్తుంది, కోస్తుంది, నరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుని మహిమకరుడు గాక. దేవునికి స్తోత్రం. హెడ్లైన్ రాసుకోండి. క్రైస్తవ ఆత్మీయ యాత్రలో కలిగి ఉండవలసినటువంటి 5 లక్షణాలు. మనది ఏ యాత్ర? ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్ర ఎవరికి ఉంటుంది అంటే క్రైస్తవులకే ఉంటుంది. హల్లెలూయా. క్రైస్తవ ఆత్మీయ యాత్రలో కలిగి ఉండవలసిన 5 అనుభవాలు లేక 5 లక్షణాలు. యేసు మళ్ళీ లేవద్దు, నడవద్దు. ఓకేనా? రైట్. స్వప్న, లక్ష్మి ఏంటిది? బయట నేను ఏమన్నా కాపుగా పెట్టారా? లోపల ఇలా లోపలండి. ఐదు లక్షణాలు. రైట్. ఒక వ్యక్తి భూమి మీద కనబడడానికంటే ముందు దేవుడు ఆ వ్యక్తిని ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు? తల్లి గర్భంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది, తయారు చేయడం జరుగుతూ ఉంటుంది, కట్టడం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. చెప్పాలా? ఒకసారి చెప్పినప్పుడు చెప్పాలా? హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టాలా? తల్లి గర్భములో ఎప్పుడైతే నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడు? కట్టబోతున్నాడు, రూపించబోతున్నాడు, సృష్టించబోతున్నాడు.
నువ్వెవరో తెలియక ముందుకే, తల్లికి తెలియ ముందుకే ఎవరికి తెలుసు? నువ్వు ఎవరికి తెలుసు? నువ్వు దేవునికి తెలుసు. ప్రైజ్ ద గాడ్, హల్లెలూయా. రైట్. ఈ క్రైస్తవ ఆత్మీయ యాత్రలో 5 స్టెప్పులు అండి. 5 స్టెప్స్ రాసుకోండి. మళ్ళా కిందనే 5 స్టెప్స్, 5 స్టెప్స్. మొదటి స్టెప్ చదివిన తర్వాత ఎవరైతే వచ్చి ఆ పని చేయాలో అక్కడ ఆ పని చేస్తారు. మొదట ఎవరు చేయవలసిందో వాళ్ళు చేస్తారు ఆ పని. మొదటి స్టెప్ ప్రైజ్ ద గాడ్. లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. అందుకు ప్రభువు ఇట్లా నేను 10వ అధ్యాయము 39వ వచనం. లూకా సువార్త ఆమెకు మరియా అను సహోదరి ఉండేను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుండెను. చాలు. ఆమెకు అంటే మార్త. ఆమెకంటే ఎవరు? మార్తకు ఎవరుండే? ఒక సహోదరి ఉండే. ఆ సహోదరి పేరు ఏం పేరు? మరియా. రైట్. తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటికి వచ్చిన తర్వాత రావడమే నీ స్టెప్. ఏంటి స్టెప్? నీ స్టెప్ ఏంటిది? పండుకోబెట్టడమే. నేను ఏం చేస్తారు? మేలుకున్నా నిద్రపోయినా పండుకొని ఉండడమే. హల్లెలూయా. మేలుకున్నా నిద్రపోయినా ఎట్లా ఉండడం? ఫ్లాట్ గా పండుకొని ఉండడమే. కానీ స్టెప్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పండుకున్నవాడు ఇప్పుడు ఏమవుతాడు? కొన్ని నెలలైన తర్వాత కూర్చోవడం మొదలు పెడతాడు. ప్రైజ్గా లేచి ఏమవుతా ఉంటాడు? కూర్చోవడం. నీ స్టెప్ మొదటి ఏంటిది? ఎక్కడ కూర్చోవాలా? కూర్చో అక్కడ ఇక లైన్లో. మొదటి స్టెప్ అండి. ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండేను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎవరి బోధ వినుచుండెను? ఎవరి బోధ వినుచుండెను? యేసు చెప్పుతున్న మాటలు వినుచుండెను. హల్లెలూయా. మీరు యేసు ప్రభు గురించి చెప్తా ఉంటే బయటికి వెళ్ళిపోతా ఉంటారు. ఇది ఒక రోగం. ఇది కరోనా రోగం కంటే భయంకరమైన రోగం. ఈ రోగం ఏ రోగం? కేజమ్మా, బయటికి పోయే రోగం ఇది. హల్లెలూయా. ఎక్కడికి వచ్చావు నువ్వు? దేవుని సన్నిధిలోకి వచ్చి ఎక్కడ కూర్చొని ఉండాలా? ఎక్కడ? స్వాతి సిస్టర్ ఎక్కడ? యేసు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఉండాలా? ఎవరు కూర్చున్నారు యేసు పాదాల దగ్గర? సండే సిస్టర్. మరియమ్మ యేసు పాదాల దగ్గర కూర్చున్నది. మరియమ్మ సహోదరి ఎక్కడ కూర్చున్నది? కూర్చున్నదా? ఏం చేసింది మరియమ్మ సహోదరి? 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోతుండగా ఆయన గ్రామంలోకి ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి చేర్చుకొనెను. ఆమెకు మరియా అని ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఉండి ఆయన బోధ వినుచుండెను. మార్తేమో విశాలమైన పని పెట్టుకుంటూ చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ఆ ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ
అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. గట్టిగా చెప్పండి దేవుని కనుక. హల్లెలూయా. యేసు ప్రభువు ఇంటికి పిలిచింది ఎవరు పిలిచారు? మార్త పిలిచింది. పిలిచి పట్టించుకున్నదా? నువ్వు కూడా మందిరానికి ఏం చేస్తా ఉన్నావు? అటు ఇటు తిరుగుతాను. యేసు ప్రభువుని పట్టించుకోకుండా, ప్రార్థన చేయకుండా, పాటలు పాడకుండా, చప్పట్లు కొట్టకుండా, ఆరాధన చేయకుండా అంటే బయటికి వెళ్తాను, అంటే బయటికి వెళ్తున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు బోధను నేర్చుకోవాలంటే ఎక్కడ కూర్చోవాలి? ఆయన పాదము ఏది? భూమియే ఆయన పాదపీఠం. నేను నేర్చుకున్నాను కదా మనం. ఈ భూమియే ఆయన పాదపీఠం. నేర్చుకునేవాడు ఎవరు? శిష్యులు. ఎవరు నేర్చుకుంటారు? శిష్యులుగా తయారయ్యే వారు నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు మార్తనేమో యేసు ప్రభువుని ఇంటికి పిలిచి యేసు ప్రభువును పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటూ పనుల భారం కలిగి ముందుకు వెళ్తా ఉన్నారు. ఏం కలిగి వెళ్తా ఉంది? మరియమ్మేమో యేసు పాదాలను పట్టుకొని ఆ యేసు పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? యేసు ప్రభు చెబుతున్న బోధను వింటా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి స్టెప్, నువ్వు చేయవలసిన మొదటి స్టెప్ ఏంటి? వాళ్ళతోటి వీళ్ళతోటి ముచ్చట్లు పెట్టాలా? వాళ్ళతోటి వీళ్ళతోటి ముచ్చట్లు పెట్టాలా? ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో క్రమమైన పద్ధతిలో పాటలు ప్రార్థన జరుగుతున్నప్పుడు బయట తిరుగుతా ఉన్నాను. ఇది ఎవరి పని? మార్త పని, దేవుని పని కాదు. ఎవరి పని ఇది? మార్త పని. మరియ పని ఏంటిది? యేసు పాదాల దగ్గర కూర్చొని చక్కగా ఏం చేస్తుంది? యేసు ప్రభు చెబుతున్న మాటలు వింటా ఉన్నది. ఇప్పుడు మార్తకి ఏమనిపించింది? యేసు, నీ ఒక్కదానే పని చేస్తున్నానయ్యా, నీకు చింత లేదా? బాధ అనిపించలేదా? నీ దగ్గర కూర్చున్నటువంటి ఆ మరియమ్మను పంపించవచ్చు కదా నాకు సహాయం చేయడానికి అని అంటే అప్పుడు అన్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులలో తొందరపరుచున్నావు, నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నాడు ఆయన. నువ్వు నా ఎదురుకు వచ్చి కూడా రానట్టుగానే ఉంటున్నావు అంటున్నాడు ఆయన. నువ్వు నన్ను పిలిచావు కానీ పట్టించుకోవట్లేదు. ప్రైజ్ గాడ్. కానీ మరియా ఎంచుకున్నది ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. ఉత్తమం అంటే మంచి దాన్ని ఎంచుకున్నది. ఆమె బోధను వినుచున్నది. ఏం చేస్తున్నది? ఆమె దేవుని మాటలు వినుచున్నది. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సీను బ్రదర్ ఏం చేయాలి మీరు? ఆయన బోధను ఎలా వినాలట? చక్కగా కూర్చొని ఆయన బోధన వినాలి. ఏం చేయాలా? అందుకే ఈ వారం ఏం నేర్చుకున్నామో చక్కగా రాసుకోవాలి కూర్చొని. చక్కగా వినాలంటే నీ మనస్సు, నీ కన్నులు, నీ ఆలోచన, నీ హృదయం నువ్వే ఇక్కడ ఉండాలా. ఆమె ఎక్కడ ఉండాలా? ఇక్కడనే ఉండాలి, సన్నిధిలో ఉండాలా. హల్లెలూయా. ఇప్పుడు చెబుతున్నది ఏంటిది మీకు? ఇది బోధ అంటారు. దీన్ని ఏమంటారు? బోధ. ఈ బోధను మీరు ఏం చేయాలి? చక్కగా విని నేర్చుకోవాలా. మార్త పనుల భారము కలిగినటువంటి వ్యక్తులు, ఈ దేవుడి గురించి పట్టించుకున్నటువంటి వ్యక్తులు, ఈ యొక్క ఆచారమైన పద్ధతిలో వెళ్ళే వ్యక్తులు, వీరు గుడికి వచ్చినా కూడా గుడిలో కూర్చోలేని వాళ్ళు. వాళ్ళ కాళ్ళు అసలు నిలవదట. వాళ్ళ కాళ్ళు అసలే నిలవదట. అయితే యేసు పాదాల దగ్గర కూర్చొని చక్కగా ఆయన బోధ వింటున్నాను. ఎవరు వింటున్నారా బోధ? మరియా వింటుంది. మార్త ఏం చేస్తుంది? పనుల భారం కలిగి యేసు ప్రభువును పట్టించుకోవట్లా. నీవు నీ ఇంటిని వదిలిపెట్టి, నీ దగ్గర ఇంటి పరిస్థితులు వదిలిపెట్టి నువ్వు దేవుని మందిరానికి ప్రత్యేకంగా వచ్చా. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆయన బోధ వినుతున్న మాటికి బయటికి వెళ్ళిపోతా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది సరైనదేనా? ఎలా కూర్చోవాలా? చక్కగా కూర్చొని యేసయ్య చెప్తున్న మాటలను వినాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాలు పట్టుకొని వినాలా. ఆయన భూమియే ఆయన యొక్క పాదపీఠం. ఒకటి, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత
ఆ బిడ్డ పడుకొనే, అంటే పడుకొని అంటే ఇట్లా పడుకొని కాదు, ఎప్పటికీ పడుకొని ఉంటారు. ఆ బిడ్డలో కలిగేది మొదటి స్టెప్ ఏ స్టెప్? పడుకోవడం నుంచి వచ్చిన స్టెప్ ఏంటిది? కూర్చోవడం. మొదటి స్టెప్ ఏంటిది? కూర్చోవడం. కూర్చొని ఏం చేయాలా? వినాలా. దేవుని మాటలు విని నేర్చుకోవాలా. ఆ విశ్వాసం ఉందా? ఆ ఓపిక నీకున్నదా? ఆ ఆలోచన నీకుందా? ఈరోజు నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు ఆగం కావడం గల కారణం ఏంటంటే నువ్వు దేవుని మాటలను కూర్చొని చక్కగా వినలేవు. నువ్వు అసలే వినే ఆలోచన నీకున్నది. బుద్ధి అంతా మార్త బుద్ధి. ఏ బుద్ధి? మరేమో బుద్ధి కాదు. ఏ బుద్ధి? మార్త బుద్ధి. హల్లెలూయా. ఆ పనుల భారం కలిగి ఉండకూడదు దేవుని యొక్క పరిచర్య నడుస్తున్న సమయంలో. హల్లెలూయా. రెండోది, ఒకటి ఎలా నేర్చుకోవాలంట? ఒకటి ఎలా నేర్చుకోవాలి? ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మొదటి స్టెప్ ఏంటి బ్రదర్? కూర్చోవడం. రెండో స్టెప్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయము 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము ఏమైపోయిందట? వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండేను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. ఒకటి, ఆత్మీయంగా స్థిరంగా కూర్చొని ఉండాలి. ప్రైజ్ గాడ్. దేవుని దగ్గర నేర్చుకోవడానికి. రెండోది ఏం చేయాలంట? కూర్చున్న వ్యక్తి ఏమైతాడు? రెండో వ్యక్తులు మీరంతా రెండో వ్యక్తులు నీ పని నిలబడ్డాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మొదటి ఏంటిది? ఏం చేయాలా? వినాలా. హల్లెలూయా. కూర్చొని నేర్చుకున్న వ్యక్తి. రెండోది ఏంటిది? ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మొదటి స్టెప్ ఏంటిది? కూర్చోవడం. కూర్చున్న వాడు ఇప్పుడు ఏమైతే చిన్నగా దాన్ని పట్టుకొని దీన్ని పట్టుకొని చిన్నగా లేచి నిలబడతాడు, కింద పడతా అంటాడు, లేచి నిలబడతాడు, కింద పడతా అంటాడు. ఇక అది పట్టుకొని ఏం చేస్తాడు? చక్కగా ఇక దీన్ని వదిలిపెట్టాడు. అసలే నిలబడ్డాడు, వదిలిపెడతాడా? ఇక నిలబడతాడు ఇలాగే. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆమె అట ఎన్ని సంవత్సరాల నుంచి? 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం ఒకటి ఆమె వెంబడిస్తా ఉంది. యాపడికి వంగిపోయి నడుస్తుంది గూని. ఆమె ఎలా ఉన్నది? ఆమె గూని తత్వం. అందుకే కొంతమందికి గూని తత్వం ఉంటా ఉంటుంది ఆత్మీయ జీవితంలో. నిలబడరండి వాళ్ళు, అసలే చక్కగా నిలబడరు. అసలే ఇచ్చిన మాట మీద నిలబడరు. తీసుకున్న తీర్మానం మీద నిలబడరు. వాళ్ళు వంగిపోతా ఉంటారు. ఎందుకు వంగిపోతున్నారంటే వారిలో ఏం వచ్చింది? దయ్యం వచ్చింది. కాబట్టి మాటికి ఆ మాటను తప్పిపోతా ఉంటారు. ఆ మాటను తప్పిపోతా ఉంటారు. మాట మీద నిలబడలేకుండా పోతా ఉంటారు. హల్లెలూయా. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి స్టెప్ ఏంటిది? కూర్చొని ఏం చేయాలా? లేదు అసత్యం ఆడుకోవాలా. అంతేనా? ఏం చేయాలి? శ్రీనివాసుడు చెప్తాడు. ఏం చేయాలా? కూర్చొని ఏం చేయాలా? వినాలి. ఎవరి మాటలు వినాలా? యేసు మాటలు వినాలా. ఈ వినని వ్యక్తులు ఉంటారు కొంతమంది. కాలక్షేపం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అటు ఇటు తిరిగేది ఎవరు? దయ్యం. ఎక్కడి నుంచి నువ్వు వచ్చావంటే ఈ భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నది ఆమె. ఈ దేవుని సన్నిధిలో చక్కగా కూర్చొని వినరు. కొంతమంది టైం పాస్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు కూడా ఇద్దరు తిరుగుతా ఉన్నారు అక్కడికి. వారు బోధించి వాక్యం చెప్పి భార్య రూపతున్నట్టు. అందుకే ఎండాకాలంలో ఒక బాటిల్ తెచ్చుకోవాలి మీరు.
చక్కగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో స్టెప్ ఏంటి? కూర్చున్న వాడు ఏం కావాలా? నిలబడాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు, వంగిపోయి వచ్చిన వాడిని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు నిలబెట్టాడు. ఇప్పుడు చదువు మాట పూర్తిగా. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము మన దగ్గర ఒకటి ఉన్నది. అంటే ఏంటది? ఆత్మ. ఏ ఆత్మ? దయ్యపు ఆత్మ, అపవిత్ర ఆత్మ. దయ్యం అంటే ఆత్మ. దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకున్నాను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. హల్లెలూయా. కూర్చున్న వ్యక్తి కూర్చొని ఏ పని చేయాలా? శ్రీను బ్రదర్ ఏ పని చేయాలా? ఆయన బోధ వినాలా. నిలబడే వ్యక్తి ఏం చేయాలా? అజిత్ బ్రదర్ దేవుణ్ణి ఏం చేయాలా? మహిమపరచాలా. హల్లెలూయా. తల్లి గర్భం నుంచి వచ్చిన స్టెప్ ఏంటిది? ఓకే, నిలబడాలి, అంతే కదా, దాంట్లో ఏం లేదు. రెండో స్టెప్ ఏంటిది? రైట్. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నిలబడలేరండి. మాటికి ఏమైతే అంటారు? వంగిపోతా ఉంటారు, పడిపోవడం కాదు, వంగిపోతా ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అంటే మాట మీద నిలబడరు వాళ్ళు. మాట మీద అసలే నిలబడరు. ఎప్పుడు అందరి ముందు మాత్రం మాట ఇస్తారు, మాట మాత్రం తప్పేస్తారు. ఇది నిలబడే తత్వం కాదు. దయ్యం వాళ్ళు పనిచేస్తుంది కాబట్టి మాట తప్పుతున్నాడు. హల్లెలూయా. అందుకే నిలబడే వ్యక్తి ఎవరు అంటే దేవుని మహిమ కలుగును గాక, నీతిగా జీవించే వ్యక్తి మాత్రమే నిలబడతాడు. రాసుకున్నారు అక్కడ. ఎవరు నిలబడతారు? నీతిగా జీవించే వ్యక్తి నిలబడతాడు. రెండవది, పరిశుద్ధంగా జీవించే వ్యక్తి ఏమవుతాడు? నిలబడతాడు. ఈ నీతి లేని వ్యక్తి నిలబడడు, పరిశుద్ధంగా జీవించలేని వ్యక్తి నిలబడలేడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ నిలబడినటువంటి వ్యక్తి చూడాలా, వినాలా. ఈ నాగుపాము ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి అని పని చెప్తుంది. అవునా? ఇప్తలా కొంతమంది చక్కని దగ్గర మైక్ దగ్గరికి వచ్చి సంఘంలో కూడా, పరిచర్య విషయాలలో కూడా, దేవుని సన్నిధిలో విషయాలలో కూడా, ప్రార్థనలో కూడా, ఆ వాక్య పరిచర్య, వాక్యం జరిగినప్పుడు, వాక్యానుసారంగా వచ్చినప్పుడు చక్కని చేతులు ఎత్తారు. మైకత్వం అని చేతులు ఎత్తారు. ఎవరెత్తినట్టు? పాము వెనుక బుస్సలు కొట్టినట్టు ఎత్తారు. ఈ పామును బుస్సలు కొట్టినట్టుగా ఎత్తితే ఈ పాము బుస్సలు తగ్గించడానికి ఒకడు వచ్చాడు. వాడు ఎవడది? పామును పట్టినోడు వస్తాడు. పట్టి ఆ పాము బుస్సలు తగ్గించడానికి ఒక వనమూలిక తీసుకొచ్చి ఆ ముక్కు దగ్గర కాస్త చూపెడితే అది పీల్చుకొని ఆ నిలబడినటువంటి పడిగా కాస్త ఏమైంది? తగ్గిపోయింది. ఏమైంది ఇప్పుడు? నిలబడరా? తగ్గిపోయిందా? కొంతమంది ఆత్మీయులు ఇలాగే ఉంటారు, కొంతమంది ప్రభుత్వం కూడా వారు ఇలాగే ఉంటారు. అంటే నీలో బుస్సలు కొడుతున్న ఆ దయ్యపు ఆత్మ దేవుడు ఏం చేస్తాడు? బంచేస్తా ఉంటాడు. హల్లెలూయా. బుస్సలు కొట్టకు, బుస్సలు ఎప్పుడు కొట్టకు. చక్కగా ప్రభు దగ్గర నేర్చుకున్న వ్యక్తి చక్కగా ఏమవుతాడు? కూలితో వచ్చినటువంటి ఆమెను దేవుడు ఏం చేశాడు? నిలబడే వ్యక్తి ఏం చేస్తాడు? రంజిత్ బ్రదర్, దేవుడు ఏం చేస్తాడు? మహిమపరచని అని రాయబడింది. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. తల్లిదండ్రులు తెచ్చిన తర్వాత మొదటి స్టెప్ ఏంటిది? కూర్చోవడం. రెండోది నిలబడడం. మూడోది 1 పేతురు 2:21. 1 పేతురు 2:21.
చదవము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. గట్టిగా చెప్పకూడదా? ఏం చెప్పాను? గట్టిగా చెప్పకూడదు అని చెప్పిన. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. ఒక స్టెప్ ఏం స్టెప్, రెండోది స్టెప్, మూడోది స్టెప్, మూడోది ఏంటిది? నడవడం. నడిచే వాళ్ళు ఎవరు? నేను అక్కడ ఇంట్లో నడుతా ఉంటా. నేను అర్థం చెప్పండి. మొదటి స్టెప్ తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మొదటి స్టెప్ ఏ స్టెప్? కూర్చోవడం. కూర్చొని దేవుని మాటలు వినడం. రెండోది నిలబడి ఏం చేయడం? దేవుని మహిమపరచడం. నీకు దండకచ్చారు డోంట్ వరీ, రైట్. మూడోది నిలబడిన వ్యక్తి ఏం చేయాలా? ఎవరిలో నడవాలా? లోకములో కాదు, పాపములో కాదు, దుష్ట ఆలోచనలు కాదు, దుష్టులతో కాదు, పాపిష్టులతో కాదు. ఎవరితో నడవాలా? క్రీస్తు వేసినటువంటి అడుగు జాడలలో నడవాలా. ఎక్కడ నడవాలా? ఆయన ఏం చెప్పాడు? చదువు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఇప్పుడు ఏం చేయాలి మీరు? జాన్ బ్రదర్ ఏం చేయాలి మీరు? ఎవరితో నడవాలా? క్రీస్తు వేసిన దారిలో ఏం చేయాలా? నడవాలి, రైట్. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మొదటి స్టెప్ ఏం స్టెప్? కూర్చో. రెండో స్టెప్ ఏంటిది? మూడో స్టెప్ ఏంటిది? కూర్చున్న వాడు నిలబడతాడు, నిలబడ్డవాడు ఏం చేస్తాడు? నడుస్తాడు. హల్లెలూయా. నడుస్తున్నావా ప్రభువు? మరి ఆగిపోతావా? ఏం చేస్తున్నారు? నడుస్తున్నారా? ఆగిపోతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకున్న తర్వాత ఆత్మీయంగా ఉండాలని ఆశపడతా ఉంటారు. ఎంతగానో నేను ప్రభులో నిలబడాలి, ప్రభులో నడవాలి అనుకుంటారు. కానీ ఈ మనమూలికే చూపెట్టేసరికి బుస్సు కాస్త కొన్ని రోజుల తర్వాత అసలే ఇక కలపడదు. ఇక కలపడతలే వల్ల అప్పుడు పాస్టర్ గారు పోవాలన్నట్టు. పాస్టర్ గారు పోతే అప్పుడు ఈమెకి నడవశాత కాక రాలేదు. కానీ అంటది, నువ్వు ఆ రోజు వాక్యం నా కొరకు చెప్తున్నావు, నాకు ఎంత బాధ తెలుసా? పదేగా నీ కొరకు ఎందుకు చెప్తా నేను? హల్లెలూయా. నీ కొరకు ఎందుకు చెప్తా నేను? హల్లెలూయా. నడవడం శాత కాదు, తీర్మానం తీసుకొని నడవడం శాత కాదు. హల్లెలూయా. నడుస్తున్నాడు ఆ మూడో వ్యక్తి. ప్రైజ్ గాడ్. నడుస్తూనే ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోవడం. రెండోది కూర్చొని యేసుప్రభు బోధ వినాలి, నిలబడి యేసుప్రభును మహిమపరచాలి. మూడోది క్రీస్తు వేసిన మార్గములో నడవాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇంకా నడిచినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు. దేవుని మహిమపరచును గాక. ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము చూసారా? 23వ వచనం. ఆనోకు దినములయందు 365 ఏళ్ళు ఆనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను. హల్లెలూయా. ఆనోకు అన్నటువంటి వ్యక్తి ఎవరితో నడిచాడు? ఎవరితో నడిచాడు? ఎవరితో నడిచాడు? దుర్గయ్య గారు, మత్తాయి ఎవరితో నడిచాడు? ఆనోకు దేవునితో నడిచాను. ఎన్ని రోజులు నడిచాడు? ఒక రోజు నడిచాడా? 2 రోజులు నడిచాడా? చెప్పాలా? ఎన్ని రోజులమ్మా? 365 సంవత్సరాలు. ప్రైజ్ గాడ్. నువ్వు సంవత్సరం ఒప్పుకున్న పరిచర్య అంటే సరిగా చేయట్లేదు. నువ్వు నీ నడక ఎక్కడిది? హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నటువంటి బాధ్యత వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటావు.
తీర్మానం లేని బ్రతుకునేది అంటే వంగిపోయే బ్రతుకు. ఎందుకు వంగిపోతానంటే నీలో పనిచేస్తుంది దయ్యపు ఆత్మ పనిచేస్తా ఉంది. హల్లెలూయా. నీలో ఏం పనిచేస్తుంది? దయ్యపు ఆత్మ పనిచేస్తుంది. దయ్యము అనగా అక్కడ ఏమున్నది? ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలా హల్లెలూయా? పాపమా ఎట్లా చెప్పాలా? పాపమా, పాపము ఉన్నదా ఇక్కడ? పాపం ఏది? గొర్రె పేరు ఎవరికి ఉంటుంది? కాపరికి తెలుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ఒకటి ఏంటిది? కూర్చోవడం, రెండోది నిలబడడం, మూడోది యేసు ప్రభు చేసిన మార్గంలో ఏం చేయాలి? నిలబడి క్రీస్తులో నిలబడే వ్యక్తి నడుస్తాడు. అలా ఎన్ని రోజులు నడవాలి? ఇంకా 365 రోజులే కాదు, కానీ దేవుడు కొనిపోయేంత వరకు కూడా ఏం కావాలా? ఆ మాట ఇప్పుడు చదువు పూర్తిగా 23వ వచనం. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయేను. హల్లెలూయా. ఒకరోజు సాయంత్రం కూడా నాక ఈ హనోకును దేవుడు ఇద్దరు ఏంటిదో తెలుసా ఫ్రెండ్స్? ఇద్దరు ఏంటిది? దోస్తులు. అయితే ఈ దేవుడు అన్న సంగతి హనోకు వీళ్ళిద్దరు దేవుడు ఇక్కడ భక్తులన్న విభేదం లేకుండా ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ లేకున్నారు. దేవుడు ఎలాంటి వాడట? నిజమైన స్నేహితుడు. వీళ్ళు స్నేహితులు లెక్కన ఉంటా ఉంటే ఈ హనోకు దగ్గరికి ప్రతిసారి దేవుడు వస్తా ఉండేది. ఎవరు వస్తా ఉండేది? యేసు ప్రభు, మన తండ్రి అయిన దేవుడు వస్తా ఉండేది. వస్తూ నరసమ్మ నరసమ్మ హల్లెలూయా చెప్పు. గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. పేర్లు తెలియదు అనుకోకండి. పేర్లు తెలిసి కాలు పట్టుకొని విజయం తిప్పి బండ కొడతా జాగ్రత్త. ఆ బండ ఎవరు? ఆ బండ కొట్టేది కూడా ఎవరి? కూడా తిరిగిస్తా. హల్లెలూయా. అలిగంపో నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏ స్టెప్ లో ఉంటాడు యోబు? మన బోయాజు. మొదటి స్టెప్ ఏంటి? లేచిన వాడు చెప్పగట్టిగా కూర్చొని ఉండడం. కూర్చో, గట్టిగా చెప్పలు కూడా. రెండో స్టెప్ ఏంటి? ఏకంలో ఎలా ఎలా నిలబడడం? చక్కగా నిలబడు. ఎక్కడ నిలబడడం? క్రీస్తులో నిలబడడం. కూర్చో, గట్టిగా చెప్పలు కూడా. మూడోది ఏంటిది? హెజ్జమ్మ. మూడోది నిలబడిన తర్వాత ఏం చేయాలా? నడవాలా. ఎటు నడవాలా? క్రీస్తులో నడవాలా. హల్లెలూయా. ఎటు నడవాలా? క్రీస్తులో నడవాలా. పింక్ ఏది ఇక్కడ? పింకి నీళ్ళ కొరికింది, ఇప్పుడు బయట కురుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతమంది నీళ్ళకు పైకి ఉరికింది, ఇప్పుడే ఎడుగుతుంది, బయట కురుతాంది. ఇది ఎవరు వీళ్ళు? మార్తలు అన్నట్టు ఇద్దరు. మార్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. వీళ్ళకు నిలబడేటువంటి ఓపిక లేదు, కూర్చొని వినే ఓపిక లేదు. ఎందుకు? దయ్యం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎప్పటికీ. ఆత్మ. ఏ ఆత్మ? దయ్యపు ఆత్మ. అందుకే ఇప్పుడు హనోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడు? జాన్ బ్రదర్ ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవుడు అతను ఏం తీసుకోవాడు? 360 360 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 360 ఏళ్ళు ఎవరితో నడిచాడు ఆయన? దేవునితో నడిచాడు. అయితే ఇప్పుడు దేవుడు ఎప్పటికీ హనోకు దగ్గరికి వచ్చేది. ఒకరోజు హనోకు అన్నాడు, ఎవరు తెలుసా? ఫ్రెండ్, దోస్తు, ఊరికే నా దగ్గరికి వస్తున్నావు, ఒకసారి నీ దగ్గరికి వస్తా ఏంది నేను అన్నాడు. నువ్వు నా దగ్గరికి వస్తావా? నువ్వు నా దగ్గరికి తిరిగి రావు, మళ్ళీ జాగ్రత్త అన్నాడు. అయినా పర్వాలేదు, నీ దగ్గరనే ఉంటా అన్నాడు. అయితే ఒక రోజు హనోకు దగ్గరికి దేవుడు వచ్చేసిన తర్వాత తిరిగి నేను నీతో కూడా వస్తానంటే భుజం మీద చేసుకొని సాగకాయ తీసుకొని అడిగిపోయాడు. హల్లెలూయా.
దేవునితో నడిచిన వారు చక్కగా పరలోక రాజ్యానికి వెళ్తారండి. హల్లెలూయా. తల్లి గర్భం వచ్చిన తర్వాత కూర్చొని వినాలి. రెండోది నిలబడి దేవుని మహిమపరచాలి. నిలబడిన వ్యక్తి ప్రభుతో ఏం కావాలి? నడవాల, ఆగిపోలేదు. ఎప్పటి వరకు జాన్ బ్రదర్? ఎప్పటి వరకు? అంతం వరకు నడుస్తూనే ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోది, లోకంలో నడవకూడదు, పాపంలో నడవకూడదు, లోకాశలో నడవకూడదు, తాగుబోతులతో నడవకూడదు, తిండిపోతులతో నడవకూడదు, సోమరిపోతులతో నడవకూడదు. హల్లెలూయా. ఎవరితో నడవాలి? పరిశుద్ధులతో నడవాలి, దేవునితో నడవాలి. హల్లెలూయా. కూర్చోవడం, నిలబడడం, నడవడం. నాలుగోది ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 33వ వచనాన్ని చూసుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెడుపును. హల్లెలూయా. ప్రభువులో నడుస్తున్న సమయంలో ఈ దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? ఆ నడుతను ఏం చేస్తుంది? చెడగొడుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాలుగోది కాదు, మూడో దాంట్లోనే దుష్ట సాంగత్యం నడిచే వారిని ఏం చేస్తుంది? చెడగొడుతూ ఉంటారు. చక్కగా నడిచే యవనస్తులు ఉన్నారు, చక్కగా నడిచే స్త్రీలు ఉన్నారు, చక్కగా నడిచే పురుషులు ఉన్నారు. ఆదివారం రాముల పునరుత్థాన దినంలో చక్కగా ఎటు పోకుండా చక్కగా తయారయ్యి గుడికి వచ్చే వారు ఉంటే, గుడికి రావడానికి ఏం చేస్తుంది? మేసే గాడిని కూసే గాడిని ఏం చేసింది? చెడగొట్టేసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇట్లా చెడగొట్టుకొనే ఇక్కడ వరకు వచ్చింది. ఎక్కడ వరకు వచ్చింది? కూర్చొని వినకుండా అటు ఇటు తిరగడం మొదలు పెడుతున్నారు. ఆదివారం రోజు నిలబడకుండా వంగిపోతున్నారు, నడవకుండా దారి తప్పిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్ట సాంగత్యము మంచి నడత ఏం చేస్తుంది? మంచి నడత యేసు ప్రభు వేసిన మార్గం. ఆ మంచి నడతలో ఎవరు నడిచారు? హనోకు నడిచాడు. అలాగే ఇప్పుడు మనం కూడా నడవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాలుగో మాట ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము, ప్రైజ్ ద లార్డ్. అందరికీ చప్పట్లు కొడదాం. హల్లెలూయా. 62వ వచనం. నాలుగో మాట, ఒకటి కూర్చోవడం, కూర్చొని వినాలి. రెండోది నిలబడి దేవుని మీద పరచాలా. మూడోది నడవాలి. నాలుగోది నడిచేవాడు ఏం చేయాలా? నడుస్తూ ఏం చేయాలా? పరిగెత్తాలి. పరిగెత్తటం ఎవరు ఇక్కడ? పరిగెత్తటంలో హలో పరుగు పందెం. నేను ఒక్కనే ఉన్నాడా అనుకున్నాడు. ఎవరు? శ్రీను బ్రదర్. శ్రీను బ్రదర్ దాంట్లోకి ఎవరు వచ్చారు? రంజిత్ బ్రదర్. రంజిత్ బ్రదర్ దాంట్లోకి ఎవరు వచ్చారు? ఏం చేయాలి బ్రదర్? చెప్పు పక్కన. హల్లెలూయా, హల్లెలూయా. నడుస్తుంటారా? పరిగెత్తులు. అడిగో ఇది ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడుస్తా ఉండాలా. నువ్వు చక్కగా నిలబడతా ఉండాలా. నువ్వు చక్కగా కూర్చోవాలి. ప్రైజ్ ద లార్డ్. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి స్టెప్ ఏంటిది? రెండో స్టెప్ కూర్చొని ఏం చేయాలా? అసలు ఆడాలా. వాళ్ళ మీద బొంకాలా కాదు కదా. రైట్. కూర్చొని యేసు బోధ వినాలా. నిలబడి ఏం చేయాలా? మూడోది నిలబడేవాడు ఏం చేయాలా? క్రీస్తులో నడవాలా చివరి వరకు. నాలుగోది నడిచేవాడు ఏం చేయాలా? చూడండి వాక్యం స్తోత్రం. యేసు నాగలి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడు దేవుని రాజ్యమునకు
హల్లెలూయా. యేసు చెప్తున్నాడు, నాగలి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యముకు పాత్రుడు కాడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరితో చెప్పాను? నడుస్తూ పరిగెత్తే అటువంటి వ్యక్తి మొసచ్చి ఆగదు, ఇక్కడ ఆగుతున్నాడు. హల్లెలూయా. నాగలి మీద చేయబెట్టి వెనక అసలు తిరిగి చూడాలి. ఆగిపోయినావా వెనక తిరిగి చూసినట్టే. అలా చూస్తేనట పరలోక రాజ్యంలో వారికి లేనే లేదట. హల్లెలూయా. ఒక స్టెప్ ఏంటిది? తల్లిగారితో వచ్చిన తర్వాత కూర్చొని ఏం చేయాలా? నిలబడి ఏం చేయాలా? నిలబడ్డవాడు ఏం చేయాలా? అంతం వరకు నడవాలా. నడుస్తున్న వారు ఏం చేయాలా? ఎలా పరిగెత్తాలో చూద్దాం. దేవుని మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులు ఏందో కానీ హల్లెలూయా. 12వ అధ్యాయం 2వ వచనం. నడుస్తారో సరిగా జాగ్రత్త. మనము కూడా 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. గట్టిగా చప్పలు కొట్టాలా. హల్లెలూయా. ఎంత పరిగెత్తాలా? పరిగెత్తాలంటే ఓపిక ఉండాలా. నడవాలంటే యేసు మార్గం కావాలా. దేవుడిని మహిమపరచాలంటే, అందరు లేచి నిలబడాలని మహిమపరచాలంటే ఇక్కడ ముసలోళ్ళు కూర్చున్నారు, వయసులో కూడా కూర్చున్నారు. నేను ఆల్రెడీ ఎవరు కూర్చున్నాను సంగతి చెప్తాను. లైవ్ నడుస్తుంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్ అంతా చూస్తాం. మళ్ళా ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతా మొత్తం చూసి మళ్ళీ వాటిని రెక్టిఫై చేసి క్రీస్ అంటే బండకు మీద కొడితే అప్పుడు సెట్ అయిపోతుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి స్టెప్ ఏంటిది? రెండో స్టెప్ ఏంటిది? మూడో స్టెప్ ఏంటిది? నాలుగో స్టెప్ ఏంటిది? నడుస్తుందా? నాలుగో స్టెప్ నడుస్తుందా? పరిగెడుతుంది. గట్టిగా చప్పలు కొట్టాలా. ఎలా పరిగెత్తాలి? యేసు వైపు చూచుచు ఓపికతో నీ ముందు ఉంచబడిన పరుగు పందాన్ని ఏం చేయాలా? పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలట? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెము. మన ముందు ఏముందట? పందెము. హల్లెలూయా. ఈ పందెంలో గెలవాలా లేకపోతే ఓడిపోవాలా? మీరు గెలుస్తారా ఓడిపోతారా? గెలవాలంటే చక్కగా కూర్చొని వినాలా, దేవుని మహిమపరచాలా. మూడవది క్రీస్తులో నడవాలా. నాలుగవది ఓపికతో పరిగెత్తాలా. హల్లెలూయా. అందుకే మన కేసందరూ ఒకటి పెట్టారు. ఏం పెట్టారు? రన్ జీసస్ ర్యాలీ. రన్ ఫర్ జీసస్. హల్లెలూయా. రన్ ఫర్ జీసస్. అరే కరెక్ట్ వచ్చిందా? నీకు కరెక్ట్ వచ్చింది. రన్ ఫర్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగోది ఏంటిది? ఇంకా యేసు వైపు చూస్తూ పరిగెత్తాలా. ఏముందని పరిగెత్తాలా? మన ముందు పందెము పరుగుంది. పందెము పరుగున్నది. ఈ పరుగు పందెములో పరిగెత్తుతా ఉండాలా. ఓపికతో యేసు వైపు చూసి పరిగెత్తుతే ఈ పరుగు పందెము తుదముట్టిస్తా. హల్లెలూయా. రైట్. రిమెంబర్ దెమ్. రైట్ నౌ వన్ స్టెప్ సిట్టింగ్. కూర్చొని ఏం చేయాలా? వాక్య ఏం చేయాలా? అక్కడ కేసందరం వాక్య ఏం చేయాలా? తోటి కోడల దగ్గరికి వచ్చి ఏమే అత్తేమన్నదట ఇది చెప్పుకోవద్దు అసలు. ఏం చేయాలా? ఇద్దరు కూర్చొని యేసు బోధనే వినాలా. ఏం చేయాలా? ఏం చేయాలా? యేసు బోధనే వినాలా. దేవునికి స్తోత్రం. కూర్చొని ఏం పని చేయాలా? అలా చేసింది ఎవరు? మరియమ్మ. మార్త ఏం చేసింది?
ప్రార్థన వదిలిపెట్టేసి పనుల భారం అంతా మీద వేసుకునేది. పూల భారం, పులుసుల భారం, ఆ భారం, ఈ భారం, ఈ భారం, ఆ భారం, ఆ భారం, ఈ భారం, ఆ భారం, ఈ భారం, భారం 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 కలిపి మిగిలిపోయేది. అది ఎందుకు రాదమ్మా చర్చికి? హల్లెలూయా. లైవ్ నడుతాండి ఫోన్ పట్టుకోండి. ఆదివారం ఉపవాస ప్రార్థనలో దొరికింది పని. అది నీలో దయ్యపు ఆత్మ వచ్చింది, వంగిపోతున్నాను. సైతాన్ గాడు నేను క్రీస్తులో నిలబడకుండా, చక్కగా నడవకుండా, పరిగెత్తలేకుండా ఏం పెట్టాడు? వనమూలికలు పెట్టాడు. నీకు దేవునికి స్తోత్రాలు. చక్కగా నడవాలా. హలో, మోకల మీద నడుస్తున్నారు, చక్కగా నడవాలా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. డోంట్ ఎక్సర్సైజ్. Do you walking? Walk. Hallelujah. Praise the God. Hallelujah. నడుస్తూ పరిగెత్తాలా. Praise the Lord. Hallelujah. 5వ స్టెప్ కూర్చోవడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం. Hallelujah. Hallelujah. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి కానీ వెనుకకు అసలే వెళ్ళకూడదు. Hallelujah. ముందుకు వెళ్ళాలి కానీ వెనుకకు వెళ్ళకూడదు. ఓకే ఉన్నదా? ఉంటే ఇంకోటి చెప్తాను. 5వ మాట చెప్తాను. చెప్పనా అవుతా? 5వ మాట. రైట్, జాగ్రత్త వినాలి, జాగ్రత్తగా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ స్టెప్ ఏంటి చెప్పు? కూర్చోవడం. నీ చెప్పు. కూర్చొని పని చేయాలా? వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయి చెప్పద్దు. యేసు పాద పట్టుకుని పోతే వినాలా. అది నేర్చుకుంటే దీవించబడతాం. రెండోది నీదేంటిది నాయన? చక్కగా నిలబడి దేవుడిని మహిమపరచు. వాళ్ళ మీద చూసి మోసపో. మూడోది నీదేంటిది? క్రీస్తుతో నడవడం. నడిస్తే నువ్వు ఆయనతో వెళ్ళిపోతావు ఇక. హల్లెలూయా. నాలుగోది ఓపికతో. రెండోది యేసు వైపు చూచుచు నీ ముందు ఉంచిన పరుగు పందాన్ని పరిగెత్తాలి. హల్లెలూయా. హల్లెలూయా. అల్లా ఈ రోజంతా పెట్టాలా పక్కకైతే. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు నా మాట వినడు, ఇప్పుడు అల్లా విన్నట్టు చేయాలా. చక్కగా పరిగెత్తుతాడు చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, 4 స్టెప్పులు అయిపోయినాయి. 5వ స్టెప్ ఏంటి? రైట్, 5వ స్టెప్ వస్తాడు. స్థలం ఉందా ఇక్కడ? హలో, నాకు మీద చేపెట్టి వెనుకకు తిరిగి. రైట్, 5వ స్టెప్ అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. 5వ వచనము. 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురు కూడా పట్టుకొనేను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతను పట్టుకొని శిరసాలలో వేయించి పస్క పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 ఫిలిష్తీయుల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యల్లో బాధింపబడి 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య ఏం చేస్తున్నాడు ఆయన? నిద్రించుచుండెను. హల్లెలూయా. స్లీపింగ్ ఎవరికి? 5వ స్టెప్.
ఆగినావు పర్లోకం స్లీపింగ్ చేయొద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయిపోయిందండి. ప్రైజ్ గాడ్. రైట్. తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఒకటి ఏం చేయాలా? పండుకొని ఉన్న వ్యక్తి మొదటి స్టెప్ ఏమంటాడు? ఎంత సుఖం దొరికింది. కానీ ఈ సుఖాన్ని దొరకడం కాదు, యేసు మాటలు వినడానికి బహుముఖి కావాలి. ఆయన పాదాలు పట్టుకొని ఏం చేయాలా? ఏం చేయాలా? వినాలా. ఈ విన్న వ్యక్తి ఏమయ్యాడు? ఇప్పుడు కూర్చొని వినాలా. కూర్చొని విన్న వ్యక్తి ఏమయ్యాడు? లేచి ఏం చేశాడు? దేవుని మహిమపరిచాడు. తల్లిగా పొంది మొదలు చెప్పు కూర్చొని చక్కగా దేవుని మాటలు విన్నాడు. కూర్చున్న వ్యక్తి రెండో స్టెప్ ఏంటిది? కూర్చున్నవాడు లేచి నిలబడతాడు. నిలబడి ఏం చేస్తాడు? దేవుని మహిమపరచాలా. నిలబడే వ్యక్తి ఏం చేయాలా? నడుస్తా ఉండాలా. ఇది నడక. ఇగో ఇది ఇట్లా ఇట్లా కాదు, మోకాల మీద నడిపిస్తా నేను. రైసే కాదు, నడవాలి ఇట్లా, రెండు చేతులు పొంగాలి. రైసే కాదు. హల్లెలూయా. నడక. అవునా? ఇదా కాదా నడక అంటే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరితో నడవాలి నువ్వు? తాగుబోతులతో కాదు, దుష్టులతో కాదు, మోసగాలతో కాదు, పరిశుద్ధులతో, నీతిమంతులతో, యథార్థవంతులతో, దేవునితో నడవాలి. హల్లెలూయా. ఎవరు చెప్పకూడదు. హల్లెలూయా. ఒకటి కూర్చొని కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి దేవుని మహిమపరచాలా. హల్లెలూయా. నిలబడే వ్యక్తి క్రీస్తుతో నడవాలా. నడుస్తున్న వ్యక్తి దేవుని వైపే చూస్తూ ఓపికతో పరిగెత్తాలా. హల్లెలూయా. ఈ పరుగు పరిగెత్తితే పందెంలోకి వెళ్తావా? ఎట్లా పరిగెత్తాలా? అది హల్లెలూయా హల్లెలూయా. నాగలి మీద చేయి పెట్టి వెనుకకు తిరిగి చూస్తే పరలోక రాజ్యం లేదు. కాళ్ళు పరిగెత్తాలి, బకడి కాదు. హల్లెలూయా. పరిగెత్తాం. హల్లెలూయా. పరిగెత్తి గట్టిగా. ఎంత పరిగెత్తాలా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరిగెత్తిన వాళ్ళ మోకాలు పైకి వస్తాయంట. ఈ మోకాలు పైకి వస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. రైట్. ఐదోది ఏంటి తెలుసా? పరిగెత్తుతూ పరిగెత్తి వ్యక్తి ఏమైనా లాస్ట్ టేక్ రెస్ట్. హల్లెలూయా. ఈ పడుకున్నప్పుడట కాళ్ళ వైపు ఒకరు, తల వైపు ఒకరు ఎవరున్నారు? సైనికుల మధ్యలో ఏం చేస్తున్నాడు ఆయన? జైల్లో ఉన్న వ్యక్తి, బోండాలు వేసిన వ్యక్తి, బంధించబడిన వ్యక్తి, లేదు అని ఏం చేయాలా? ఏడువాలా. ఏడుచుడు కాదు, ఏం చేస్తున్నాడు ఈయన? పండుకోవడానికి చక్కగా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఇద్దరు సైనికులు వచ్చేసారు. ఈగ కూడా ఆడకూడదు. టేక్ రెస్ట్. లాస్ట్ వచ్చేది టేక్ రెస్ట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. yes praise God hallelujah కుమార్ రైట్ రైస్ పిల్లని ఎట్టుడికి రావాలా? హల్లెలూయా. వీళ్ళు చేసిన స్టెప్లని నేను చేస్తారు. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత ఎట్లా కూర్చోవాలి? తల్లి గర్భం నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఎప్పుడు ఇట్లా ఉంటాడు ఈయన ఎప్పటికీ. ఇప్పుడు 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు వచ్చిన తర్వాత 9 నెలలు, సంవత్సరం వచ్చిన తర్వాత సంవత్సరమా? ఎన్ని నెలల వరకు కూర్చోవాలంటే 6 నెలల వరకు ఈయన ఎట్లా ఉంటాడు? ఇలా ఉంటాడు. ఇలా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏమైతే 6 నెలలు అయినాయి. కూర్చొని ఏం చేయాలి ఇప్పుడు? వినా. ఈ కూర్చున్న వ్యక్తి నిలబడాలంటే ఎన్ని నెలలు కావాలా? ఎన్ని నెలలు కావాలా? తెలియదా? సంవత్సరం కావాలా? హల్లెలూయా. 6 నెలలు 6 నెలలు అంటే 6 నెలలు కూర్చొని వినాలి ఈయన. ఈయన దేశం పట్టుకుని తిరిగితే ఎక్కడ ఇంటడా? ఎప్పుడు నిలబడతాడు? హల్లెలూయా. ఎప్పుడు నిలబడేది? ఎప్పుడు? 6 నెలలు దేవుని పాదాలు పట్టుకొని ఏం చేయాలి? ఆయన బోధను వినాలా. వింటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హల్లెలూయా. ఎట్లా ఉన్నారు? చక్కగా నిలబడాలా. ఇట్లా కాదు.
ఇట్లనే వచ్చింది ఒక మందిరానికి, యేసు ప్రభువుని పిలిచింది, అమ్మాయి ఇట్లా అని చెప్పేసి వంగిపోయింది కథ. వంగు తల ఇట్లా రావాలా, పైకి రావాలా, అది అది ఇట్లా నడుచుడు ఇదే కథ. ఇది నిలబడ్డట. అయితే దేవుడు ఏం చేశాడు, అమ్మాయి ఇట్లా అని పిలిచి ఆ గూలి మీద చేయబెట్టి నీకు స్వస్థత కలుగును గాక, గూలి దయ్యాన్ని బంధించగానే ఏమైంది, చక్కగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో గూలితనం రాకూడదా, చక్కగా నిలబడాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడి ఏం చేయాలా, దేవుని మహిమపరచాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప అద్భుతాలను బట్టి దేవుని చేయాలా, చేతులెత్తి హల్లెలూయా, దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. నిలబడ్డ వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలా, ఎటు చూసి నడవాలా, మనుషుల వైపు కాదు, ఎటు చూడాలా, క్రీస్తు వైపు చూసి నడవాలా. నడుస్తూ 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 ఏం చేయాలా, పరిగెత్తాలా. ఎటు చూసి పరిగెత్తాలా, గురి దగ్గర పరిగెత్తాలా. యేసు వైపు చూచుచు ఓపికతో, చెమట వచ్చిన, ఆయాసం వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ముందు రానున్నా, రప్పలున్నా, బొట్టెలు పగిలిపోయినా, రక్తం గారిన, నరాలు ముందిన, పిక్కలు ముందిన, యాత్రకొచ్చిన, చెమట వచ్చిన, ధూపం వచ్చిన, పరుగు పడిన ఎక్కడి వరకు పరిగెత్తాలా, ఎక్కడి వరకు, చివరి వరకు పరిగెత్తాలి. ప్రైజ్ గాడ్. ఇదేం పరిగెత్తా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కొలెస్ట్రాల్ అంటున్నాను, అది ఎట్లా పరిగెత్తా, దేవుని మహిమ. హల్లెలూయా. పరిగెత్తే వాడు గురి చూసి పరిగెత్తాలా, పరుగు పందాన్ని ఓపికతో పరిగెత్తాలా. నాగలి మీద చేపెట్టి వెనుకకి ఎవరైతే తిరిగి చూస్తాడో మనకి ఏం లేదు. మీరు కూడా ప్రభు పాద దగ్గర అందరూ కూర్చొని వినాలి. కూర్చొని వినడం కొరకు ఇక్కడ పునరుత్థాన దినం ఇది. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వినడానికి కూడా సైతం కాదు, కాసేపు అడుగో, కాసేపు ఇడుగో, కాసేపు ఇడుగో. పైసగా ఒక దీపాన్ని కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐదోది హల్లెలూయా. ప్రభువులో నడిచిన వానికి, ప్రభువులో పరిగెత్తిన వానికి, ప్రభువులో విన్నవానికి, ప్రభువులో చక్కగా నిలబడ్డ వానికి ఏం చేశాడు, ఇటొక్క వ్యక్తిని అటొక్క వ్యక్తిని పెట్టేసి చక్కగా నిద్ర పెట్టడానికి. ఆ వాక్యం చదవము. సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట శిరస్సులో కాటుకునుడి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరికి వచ్చి ఏమైందట, నిలిచెను, వెలుగు ప్రకాశించను. ఎవరి మీద ప్రకాశించింది, విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వ్యక్తి మీద. హల్లెలూయా. నిద్రపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చేసి సైనికుల మధ్యలో నిద్రపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత మొదటి స్టెప్ ఏంటిది, కూర్చోవడం. రెండో స్టెప్ ఏంటిది, నిలబడడం. మూడో స్టెప్ ఏంటిది, నడవడం. నాలుగో స్టెప్ ఏంటిది, పరిగెత్తడం. ఐదో స్టెప్ ఏంటిది, దేవుడి లేఖనం దీవించి ఆస్వాదించును గాక.